క్రికెట్ ప్రపంచాన్ని ఒకప్పుడు శాసించిన కంగారులకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైందా? జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో మా పరువు ఉందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ కన్నీళ్లు పెట్టుకున్నారా? అవును, టీ20 వరల్డ్ కప్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. సోమవారం పల్లెకెలే వేదికగా జరిగిన పోరులో శ్రీలంక విశ్వరూపం చూపించింది. హోమ్ గ్రౌండ్లో సింహాల్లా గర్జించిన లంక ఆటగాళ్లు ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలతో రాణించిన కంగారులు నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యం శ్రీలంక ముందు చిన్నబోయింది. నిశాంక కేవలం 52 బంతుల్లోనే సెంచరీతో చెలరేగి ఆస్ట్రేలియా కొంపముంచాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం మాకు సిగ్గుచేటు, ఇది తీరని అవమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఇప్పుడు తమ భవిష్యత్తు తమ చేతుల్లో లేదని, జింబాబ్వే చేతిలో ఉందని వాపోయారు. ఒకవేళ జింబాబ్వే గనక ఐర్లాండ్స్ పై గెలిస్తే పవర్ఫుల్ ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఇంటికి వెళ్లడం ఖాయం. మరి వరల్డ్ కప్ నుంచి కంగారులు ఎగ్జిట్ అవుతారా? జింబాబ్వే ఆస్ట్రేలియాను కాపాడుతుందా అనేది వేచి చూడాలి.